నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరావళి. ఇవాళ ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది మన ఇన్స్టెంట్ ఓట్స్ దోశలు అనమాట. దోశలు కూడా మనం ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇవాళ ఇన్స్టెంట్గా ఓట్స్తోని హెల్తీగా దోశలు ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను. ఇవి ఎంతో టేస్టీగా, కమ్మగా, సూపర్గా ఉంటుంది. ఈ దోశలతో పాటు మంచి గ్రీన్ చట్నీ కూడా నేను ఇవాళ చూపించబోతున్నాను. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇక్కడ కూడా వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఓట్స్తోని ఇలా డిఫరెంట్గా దోశలు చేసుకొని తినేసేయచ్చండి. హెల్తీగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్గా ఓట్స్ దోశలు ఎలా చేసుకోవాలో నేను ఇక్కడ చూపించేస్తున్నాను. ఒక బౌల్లోకి నేను ఇక్కడ ఒక 1 కప్ అంతా ఓట్స్ని తీసుకున్నాను. నేను ఇక్కడ ఇన్స్టెంట్ ఓట్స్ వాడుతున్నాను. మీరు కావాలంటే రోల్డ్ ఓట్స్ అని కూడా వాడచ్చు. నేను ఇక్కడ ఇన్స్టెంట్ ఓట్స్ ఒక 1 కప్ ఇలా బౌల్లోకి వేసేసుకున్నాను. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ ఏం వేసుకోవాలో నేను ఇక్కడ చూపించేస్తాను చూడండి. మనం ఏదైతే కప్తోని ఓట్స్ తీసుకున్నామో అదే కప్పుతోని ఒక 1/2 కప్ అంతా నేను ఇక్కడ సన్న రవ్వ తీసుకున్నాను. బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అదే రవ్వ నేను ఇక్కడ తీసుకున్నాను. ఇలా రవ్వ వేయడం వల్ల మంచి బైండింగ్గా ఉంటుంది, అలాగే కొంచెం క్రిస్పీగా, సాఫ్ట్గా చాలా బాగుంటుంది మనకు దోశ. ఇలా రవ్వ కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని కొన్ని ఇక్కడ నేను వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకొని ఇవి రెండు కూడా మంచిగా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఒక 15 నిమిషాల పాటు దీని మీద మూత పెట్టేసి అలా దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్నాక ఈ గ్యాప్లో మనము గ్రీన్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక మిక్సీ జార్లో ఒక గుప్పెడంతా కొత్తిమీర ఆకులు నేను ఇక్కడ తీసుకున్నాను, అలాగే ఒక గుప్పెడంతా పుదీనా ఆకులు కూడా తీసుకున్నాను. ఇలా కొత్తిమీర, పుదీనా ఇందులోకి తీసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని ఇలా విరుచుకొని వేసుకున్నాను. అలాగే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు కూడా నేను ఇంకా వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం. అలాగే కొంచెం నేను ఇక్కడ జీలకర్ర కూడా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా చాట్ మసాలా నేను ఇక్కడ వేస్తున్నాను. చాట్ మసాలా వేయడం వల్ల చాలా టేస్టీగా, రిఫ్రెషింగ్గా ఉంటుంది మనకు గ్రీన్ చట్నీ. అలాగే టేస్టీకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు ఎక్కువగా వేయొద్దంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ అంతా పెరుగు నేను ఇక్కడ తీసుకుంటున్నాను. పెరుగు కూడా యాడ్ చేయడం వల్ల మంచి టేస్టీగా కుదురుతుంది మనకు గ్రీన్ చట్నీ. ఇలా పెరుగు కూడా ఒక 2 స్పూన్స్ ఇందులోకి వేసేసుకుందాం. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక చెక్క నిమ్మరసం కూడా ఇందులో పిండుకుంటున్నాను. మంచి పుల్లగా, రిఫ్రెషింగ్గా, టేస్టీగా, సూపర్గా ఉంటుంది గ్రీన్ చట్నీ ఇలా చేస్తే. ఇలా నిమ్మరసం పిండుకున్నాక కొన్ని ఇక్కడ వాటర్ వేసేసుకొని మూత పెట్టుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని మనము మంచిగా గ్రీన్ చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఇన్స్టెంట్గా, ఎంత టేస్టీగా, రిఫ్రెషింగ్గా మనకు గ్రీన్ చట్నీ రెడీ అయిపోయిందో. అయితే వాటర్ ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకుంటే ఇలా మంచిగా మనకు రెడీ అయిపోతుంది. వాటర్ ఎక్కువ వేసుకుంటే మరీ పల్చగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా మనకు గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించేస్తున్నాను. బ్యాటర్ కోసం ఇక్కడ మనం ముందుగా ఓట్స్ని పెట్టుకున్నాం కదా, ఇది మంచిగా నానిపోతుంది. ఇక్కడ మిక్సీ జార్లోకి ఈ మిశ్రమం అంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇలా ఈ ఓట్స్, రవ్వ, ఈ మిశ్రమం ఇందులోకి వేసుకున్నాక అదే కప్పుతోని ఒక 1/2 కప్ అంతా పెరుగు నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఇలా పెరుగు వేయడం వల్ల దోశలు మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 2 ఇక్కడ నేను చిన్న ముక్కలు అల్లం ముక్కలు వేసుకుంటున్నాను. అల్లం వేయడం వల్ల కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది. అలాగే కొన్ని నేను ఇక్కడ కరివేపాకులు కూడా వేస్తున్నాను. కరివేపాకు ప్లేస్లో మీరు కొత్తిమీర అయినా కూడా వాడుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని కూడా ఇలా విరుచుకొని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం నేను ఇక్కడ షుగర్ వేస్తున్నాను. షుగర్ వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని దీన్నంతా కూడా మంచిగా మనము పేస్ట్ లాగా చేసుకొని ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకు స్మూత్గా బ్యాటర్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది ఓట్స్ దోశ కోసం. ఇలా ఇందులోని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని మీకు బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ పోసుకున్నాక నేను ఇక్కడ మంచిగా ఒకసారి బాగా కలిపేస్తున్నాను. ఇప్పుడు ఈ ఓట్స్ దోశలు ఎలా చేసుకోవాలి నేను ఇక్కడ చూపించేస్తున్నాను. స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాక వాటర్ ఇలా వేసుకుంటే కనుక మనకు మంచిగా దోశలు వస్తాయి. ఇలా వాటర్ పోసుకున్నాక ఇలా పెనం మీద ఈ బ్యాటర్ వేసేసుకొని మంచిగా మనం రెగ్యులర్గా దోశస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే మనము మంచిగా సింపుల్గా ఇలా మనం చేసేసుకోవచ్చు అండి. ఏమాత్రం కూడా ప్రాబ్లం అవ్వదు. చూసారు కదా మంచిగా ఇలా నీట్గా వస్తుంది, ఎక్కడ కూడా అంటుకోకుండా చక్కగా కుదురుతాయి దోశలు అయితే. ఇలా మంచిగా దోశలాగా వేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు
నిమిషాలు మంచిగా మీడియం ఫ్లేమ్లోనే మంచిగా దీన్ని మనము కాల్చుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఇలా ఇంకోవైపు కూడా తిప్పేసుకొని మరొక 2-3 నిమిషాల సేపు మంచిగా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా మనకు ఓట్స్ దోశలు అయితే రెడీ అయిపోతుంది. ఒక దోశ తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ వాటర్ పోసేసుకొని ఆ తర్వాత మనం బ్యాటర్ వేసుకొని ఇలా టేస్టీగా దోశలు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక సైడ్ మంచిగా కాలినాకనే ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని ఒక 2 నిమిషాల సేపు మంచిగా కాల్చుకుంటే టేస్టీగా మనకు ఓట్స్ దోశలు అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత టేస్టీగా ఎంత సింపుల్గా ఓట్స్ దోశ. అలాగే రిఫ్రెషింగ్ గ్రీన్ చట్నీ కూడా అలా చేసుకోవాలి, నేను ఇక్కడ చూపించేశాను. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.